ప్రజానీకానికి ఇంటింటికి నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 57 కోట్లు శాంక్షన్ చేపిస్తే ఆనాటి పాలకులు గత ప్రభుత్వ నాయకులు ఈరోజు కావలి కోసం అభివృద్ధి ప్రదాతలను సోగలు చెప్పుకునే నాయకులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఈరోజు కావలికి తీరని ద్రోహం చేసి కావలి పేద బడుగు బలహీన వర్గాలు నీళ్లు తాగకుండా చేసి ఈరోజు కూడా ఎక్కడో దూర ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఆదివాసీలకి నీళ్లు లేని ప్రాంతాల్లో కూడా ఇంటికి నీళ్లు అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంతటి మహానగరంగా అభివృద్ధి చెందేటువంటి ఈ కావలి పట్టణంలో మా చెల్లెళ్ళు అక్కలు అమ్మలు ఇప్పుడు కూడా బిందులు తీసుకుని రోడ్డు మీదకి పోయి ట్యాంకర్ల దగ్గర నీళ్లు పట్టుకునే పరిస్థితికి వచ్చిందంటే దీనికి కారణం గత ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు తన స్వార్థం కోసం, తన స్వార్థ రాజకీయం కోసం, తన దాహాని కోసం ఈరోజు కావలిని పణంగా పెట్టి కావలిని అమృత స్కీమ్ని ఈరోజు అమ్మేసినటువంటి వైనం. ఇది అందరూ తెలుసుకోవాలి. ఇది భూమిలో ఉండే పైప్ లైన్లు ఎవరికి అర్థం కావు, ఎవరికి అర్థం. కట్టినటువంటి ట్యాంకులు కనిపిస్తున్నాయి, కట్టిన ట్యాంకులు శిథిల వ్యవస్థకు వస్తున్నాయి. కట్టి 7 సంవత్సరాలు ఈ ట్యాంకు, కానీ ఈరోజు చుక్క నీరు అందించాల. ఇటువంటి ట్యాంకులు కావాలో 8 ట్యాంకులు ఉన్నాయి. అడిగే నాదులు లేడు. రాజకీయ పిచ్చి తప్ప కావలి అభివృద్ధి కోసం ఆలోచించే నాయకత్వం లేదు. వాళ్ళ నాయకులు అడగరు. ఆయన దోచుకున్న సొమ్ము బెంగళూరులో దాచిపెట్టుకుని అడిగే మోగోడు లేడు. ప్రజలకి ఇవన్నీ పట్టడం లేదు. నీళ్ళు అందించలేదని మున్సిపాలిటీని కామెంట్ చేస్తున్నారే తప్ప మనం వేసినటువంటి ఓటేపించుకున్నటువంటి దుర్మార్గులు, మనకి సేవ చేస్తారని మాటిచ్చినటువంటి నాయకులు మనకు తెచ్చినటువంటి ఫండ్స్ని దుర్వినియోగం చేసి తింటుంటే మనలో విప్లవం రావటం లేదు. కాబట్టి వాళ్ళు ఈ రోజున తగుదనమ్మా అని చెప్పి మళ్ళా ప్రజల్లోకి వచ్చి అభివృద్ధి ప్రదాతలు, కావలి కోసమే పుట్టినటువంటి ధీరోదాత్తులుగా ఈరోజు చాలా మంది అవుతున్నారంటే మనలో అలసత్వం ఉండబట్టే నాయకులు ధైర్యంగా ప్రజల దగ్గరకు రాగలుగుతున్నారు. ఇది ప్రజల్లో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. 14 కోట్ల రూపాయల దుర్వినియోగం, 14 కోట్ల రూపాయల అవినీతి జరిగితే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ ఈఎల్ఎస్ఆర్ నుంచి ఇందిరమ్మ కాలనీలు కానీ, బాలకృష్ణ నగర్ కానీ, బుడంగుంట కాలనీలు కానీ, మద్దురుపాడు కానీ, వైకుంఠపురం కానీ, మన రాజీవ్ నగర్ ప్రాంతంలో కానీ, ఈ ఏరియాలో అన్నింటిలో కూడా ముస్లూరు ప్రాంతంలో కానీ 7,501 ఇళ్లకి ఉచితంగా ప్రభుత్వం డబ్బులతోటి ప్రతి ఇంటికి 1/2 ఇంచు వాటర్ ఇచ్చేటట్టు ట్యాప్ బిగించాల్సినటువంటి స్కీమ్ని కాంట్రాక్టర్లు, ఆనాడు ఉన్నటువంటి అధికారులు, ఆనాడు ఉన్నటువంటి పాలకులు కలిసి దోచుకున్న